నమస్తే అమ్మ. నేను జీవామృతం తయారు చేయడం చూపిస్తాను మీకు. ఇది గోమూత్రము. గోమూత్రము 6, 7 నెలలు నిల్వ ఉన్నా మంచిదట. కానీ అని ప్రకృతి వ్యవసాయ సిబ్బంది చెప్పారు. చూడండి. గోమూత్రము అర కేజీ బెల్లం అంటే 5 లీటర్ల గోమూత్రం అయినా పర్లేదు. నేను 5 లీటర్ల గోమూత్రం తీసుకున్నాను. 40 లీటర్ వాటర్ పెట్టుకుంటాను. శనగపిండి ఒక అర కేజీ తీసుకుంటాను. ఇది ఆవు పేడ. చూసారా, ఆవు పేడ ఇప్పుడే తెచ్చుకున్న పేడ. అది నేను నీటిలో పేడ కలుపుకొని గోమూత్రంలో వేస్తాను. నీట్గా మెత్తగా కలపాలి. గడ్డి గట్ట తీసేయాలి. గడ్డి ఉన్నా పర్లేదు, కుళ్ళుతుంది కదా. అది వానపాములు తింటాయి. వేసిన తర్వాత మొక్కల దగ్గర ఉండే వానపాములు తింటాయి. ఉదయమే తీసుకొచ్చిన పేడ కదా, ఫ్రెష్గా ఉంది, పచ్చగా కూడా ఉంది. ఇది నీట్గా కలుపుకొని గోమూత్రంలో వేసుకోవాలి. మీకు చూపిస్తాను చూడండి. జీవామృతము అంటే నిజంగా మొక్కకి జీవాన్ని ఇస్తుందమ్మా. నిజంగానే చూడండి ఎంత చక్కగా కలిపామో. పేడ ఎక్కువైనా పర్లేదు, గోమూత్రం ఎక్కువైనా పర్లేదు. ఎందుకంటే మనం నీటిలో కలిపిస్తాం కదా జీవామృతము, ఏమైపోదు. నాకు బాగా అలవాటు అయిపోయింది. 2024 నుండి నేను ప్రకృతి వ్యవసాయం చేస్తాను కదా. జీవామృతం అలవాగా తయారు చేసేస్తాను. మొక్కలకి ఇచ్చేస్తుంటాను 15 రోజులకు ఒకసారి. నేను ఈ జీవామృతం ఇచ్చేసి నేను వరిసేను కూడా పండించేసినాను. చక్కగా 22 సెంట్లు 5.5 బస్తాలు అయ్యింది. 30 సెంట్లు 9 బస్తాల ధాన్యం అయ్యింది. చూసారా, శనగపిండి. ఇది శనగపిండి శనగపప్పు తీసుకొచ్చి పెసలు కలిపి నేను పిండాడించుకున్నాను. దీనికి అర కేజీ శనగపిండి వేయాలి కాబట్టి నా దగ్గర తక్కిడి లేదు. నేను గ్లాస్తో పావు గ్లాస్, ఇది 2 పావు గ్లాసులు వేసుకుంటే సరిపోద్ది. చక్కగా తయారవుతుంది 3 రోజుల నాడు. 3 రాత్రులు కానీ 4 రాత్రులు బెల్లం వేసుకుందామా. ఇది అర కేజీ బెల్లము. 3 రాత్రులు కానీ 4 రాత్రులు కానీ అయ్యాక మరుసటి రోజు అదే ఉదయం అయ్యాక 4 రాత్రులు పూర్తి అయ్యాక తీసేసి లీటర్కి 10 లీటర్లు వాటర్ పోసుకొని ఇచ్చుకోవచ్చు, లేదా 5 లీటర్లు పోసుకొని ఇచ్చుకోవచ్చు. మొక్కను బట్టి ఇవ్వాలి. శనగపిండి మనం అందులో వేయకుండా ఎందుకు తెలుసా, నీటిలో వేసి కలుపుతాను. చూసారా, ఉండల్లాగా వచ్చేసినాయి. ఇలాగ వేసేస్తే బాగోదు కదా. అందుకే నీటిలో చక్కగా ఉండలు లేకుండా నీట్గా కలిపి ఆ గోమూత్రంలో వేసుకోవాలి. నేను ఎప్పుడు అనుకుండేదాన్ని గోమూత్రం గోమయంతో మొక్కలు పెంచవచ్చా అని. ఇప్పుడు ఎంత హ్యాపీగా పెంచేస్తాను. నేను కుప్పలు కుప్పలు కూరగాయలు తీస్తాను, కుప్పలు కుప్పలు పళ్ళు కూడా పండేస్తాను. చూసారా, నీట్గా ఒక్క ఉండ లేకుండా కలిపి నేను శనగపిండి ద్రావణం వేసాను అందులో. ఇప్పుడు వాటర్ ఫుల్ పోసుకొని అదే నీళ్ళలోనే ఉండాలి. ఎందుకంటే దీనిలో సూక్ష్మజీవులు ఉంటాయి. అవి ఎండ అయితే చచ్చిపోతాయి కదా. పుట్టమట్టి కూడా వేయాలి, పిడుగుడు అంటారు కదా. పుట్టమట్టే వేయక్కర్లేదు. ఎందుకంటే మన ప్లేస్లో నేను ఎరువులు వాడను కదా, రసాయనిక ఎరువులు. చూసారు, వానపాములు. రసాయనిక ఎరువులు వాడితే వానపాములు కనిపించవు. రసాయనిక ఎరువులు వాడని ప్లేస్లో మట్టి కూడా వేయచ్చు. పిడుకుడు పుట్టమట్టి అంటారు కదా, పిడుకుడు మా పొలంలోని మట్టి వేసుకుంటాను. అదే మన పెరటి తోట మట్టి. చెయ్యి అయితే పెట్టకూడదు. నేను గడ్డి ఉందని పెట్టాను. శనగపిండి వేసిన తర్వాత ఎట్టి పరిస్థితిలో చెయ్యి పెట్టకూడదు, ఎందుకంటే పులిసిపోద్ది. అప్పుడు కర్రతో మాత్రమే కలపాలి. మనం నిండా నీళ్ళు పోసుకొని కుడివైపుకు మాత్రమే కర్ర పెట్టి తిప్పాలి. రోజుకి 2 పూటలు తిప్పుతూ ఉండాలి. అలాగే 3 రాత్రులు పూర్తయ్యాక మొక్కకి ఇచ్చేస్తే ఎంత హెల్తీగా లేగిస్తాయో. మన బూస్ట్ లాగా దానికి పనిచేస్తుంది అన్నమాట. బూస్ట్ అయినా అంత బాగా పనిచేయదు మనుషులకు, కానీ అందులో కూడా కెమికల్ ఉంటుందేమో. ఇందులో మాత్రం ఏ కెమికల్ ఉండదు కదా. చూడండి ఎంత బాగుందో. చక్కగా తయారైపోతుంది. 3 రాత్రులు పూర్తి అయ్యేసరికి దీని మీద వైట్ నురగ వస్తుంది. అప్పుడు మనకు అర్థమైపోద్ది తయారయ్యిందని. నేను అప్పుడు కూడా షార్ట్ వీడియో పెడతాను, చూద్దురు. కానీ చెప్పాను కదా ఇది నీడలో ఉండాలని. కొంచెం ఆకు మొక్కలు ఉంటే కప్పేస్తాను, ఎందుకంటే చల్లగా ఉంటుంది కదా. దీనిలో సూక్ష్మజీవులు హాయిగా ప్రశాంతంగా ఉంటాయి. ఇది 3 రోజులు పూర్తయితే ఇస్తాను. ఇచ్చేటప్పుడు మీకు చూపిస్తానమ్మా. ఉంటాను. బాయ్.